స్కోర్ మీరు చెప్తున్నది కూడా. కాబట్టి ఆయన చెప్పేది కొంత నమ్మబుల్గా ఉంది. కేకే గారు చెప్పేది కొంత ఆశ్చర్యకరంగా ఉంది వీళ్ళందరికీ. సో మీకేమనిపిస్తుంది? అందుకే ఇప్పుడు ఒకటి కేకే గారిని కానీ రామోహన్ ఏమైంది? మేము ఎప్పుడు చెప్పినా మా నాయకుడు చెప్పాడు వెంకటకృష్ణ గారు, రామ్మోహన్ 155 పైచిలుకే వస్తాయని ఆయన ఇప్పుడు కాదు, నాకు 6 నెలల నాటి చెప్పాడు. అట్లాగే నరసింహ గారని ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన 2 సంవత్సరాల నాడు రామ్మోహన్ గారు ఆయన ఏం సర్వే చేయలేదు, ఏమీ లేదు, మామూలుగా కొంతమంది ప్రజలతో మాట్లాడి ఎంత వ్యతిరేకత ఉంది అసలు ప్రభుత్వం అనేది ఆయన నేను చెప్తున్నాను చూడండి. ఆయన ఏం జాతకాలు చెప్పేవాడు కూడా కాదు. కొంతమంది కూడా వైఎస్ఆర్ అని లేకపోతే అట్లాగే సెఫాలజిస్టులు అని చెప్పుకొని రకరకాలుగా చెప్పేవాళ్ళు కూడా మీరు చూశారు. ఏది సైంటిఫిక్ ఏది కాదనేది రేపు తెలిసిపోతుంది. కాబట్టి కాదు కానీ ప్రచారం చేస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపు ప్రతి బహిరంగ సభలో 160 దాటుతాయని చెప్పి అనేవాడు. మరి కేకే గారు ఏమైనా ఉప్పందించాడా ఏమో నాకు తెలియదు, లేకపోతే అది ఆయన అంత అనుభవం 45 ఏళ్ళ అనుభవం కాబట్టి ఆయనకున్న అంచనా నాకు తెలియదు. కానీ ప్రతి బహిరంగ సభలో 160 దాటుతాయి అనేవాడు ఆయన. లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కూడా ఏం భావిస్తానంటే లోకేష్ గారు కూడా అన్నారు 160 పైన వస్తాయని అన్నారు. హానెస్ట్గా చెప్తున్నా, నేను ఇంత మట్టికి కిరణ్ గారిని కానీ కేకే గారు వారిదికి మేము ఎప్పుడు కలవలేదు, మాకు తెలియదు. రామ్మోహన్ గారు కూడా మాకు తెలీదు. కాబట్టి ప్రజలకి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇవాళ చూశారు సజ్జలు ఏ విధంగా మేము వాళ్ళని మేనేజ్ చేస్తున్నట్టు రకరకాలుగా ఉంటారనేది దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ తత్వం ఏ విధంగా ఉందనేది. మీ ద్వారా కిరణ్ గారు నేను ఒక ప్రశ్న వారిని అడుగుదాం అనుకుంటున్నాను. ఆ రోజు చేశారు మీరు సర్వే, ఆ రోజు ఫిగర్ చెప్పారు, ఈవేళ కూడా మీరు అన్ని చెప్తున్నారు. దీని అంటే ఏ విధంగా అంటే సెఫాలజిస్టులు అని చెప్పుకుని సంస్థలు పెట్టుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా చేశామని చెప్తున్నారు కదా, దీనికి డిఫరెన్స్ ఏముంది? వాళ్ళు ఏ విధంగా చెప్పగలిగారు, మీరు ఏ విధంగా ఈ ఫిగర్కి రాగలిగారు అనేది మీ ద్వారా కిరణ్ గారిని ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్న ఒక రకంగా ఇద్దరికి వర్తిస్తుంది. ఎందుకంటే రకరకాల సంస్థల పేరుతో చేస్తున్నారు కదా, మీరు ఎలా చేయగలిగారు అనేది మీ కేకే గారికి రామ్మోహన్ రావు గారు కూడా వర్తిస్తుంది. ముందు కేకే గారికి వాళ్ళంతా కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేక రకాలుగా చెప్పారు అందుకోసమని. కరెక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్